పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మా ప్రాణ మానాలు ఎంత గౌరవం అవసరమో మీ ప్రాణ మానాలు కూడా అదే రకంగా అవసరం కాబట్టి ప్రజాప్రతినిధులు అంటే వార్డు మెంబర్ నుంచి మొదలు వెళితే ప్రధానమంత్రి వరకు కూడా అందరం ప్రజాప్రతినిధులే కాబట్టి మన గౌరవం మన మర్యాద తగ్గకుండా ఎవరైనా కాపాడుతూ మరి ఎంతో మంది కాంట్రాక్టులకు 1000 కోట్ల బిల్లులు ఇచ్చారు. మరి సుమారు 1200 కోట్ల బిల్లులు ఇవ్వాల్సిందిగా మా ఆదన్న గారు మరి మా అన్న భిక్షపతి గౌడన్న గారు కూడా మా కరీంనగర్ రావడం జరిగినప్పుడు మొదట్లో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఉన్న ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి సుమారు వివిధ మండలాల్లో అరెస్ట్ చేసిన సర్పంచులందరూ మా సర్పంచులే, ఇక్కడికి రాకుండా అడ్డుకున్న వాళ్ళందరూ కూడా మా సర్పంచులే కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది అనుకుంటే మీ యొక్క భ్రమ అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ఒక్కొక్క సర్పంచ్ సుమారు తలుచుకుంటే 1000 నుంచి 1500 ఓట్లను మరి డామేజ్ చేయాల శక్తి సామర్థ్యం ఉన్న సర్పంచులు ఉన్నారు కాబట్టి దృష్టిలో పెట్టుకొని మరి కేంద్రంలో బీజేపీ కూడా ఒక 10 మంది పత్తి రైతులు చచ్చిపోతే మీరు మంత్రులు పరమిమర్శించుండ్రు. సుమారు 160 మంది సర్పంచులు ఈ రాష్ట్రంలో చనిపోతే మరి 160 మంది సర్పంచుల భార్య పిల్లలు వాళ్ళు ప్రజాప్రతినిధులు కదా, ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి, ఒక ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళే ఒక మంత్రులు ప్రజాప్రతినిధుల, మేము సర్పంచులు చనిపోతే మేము ప్రజాప్రతినిధులు కాదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయ్యా మీరు పిలిపించారు ఇక్కడికే మేము అందరం వచ్చినప్పుడు ఇప్పుడు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని కానీ సీతక్క గారిని కానీ మాకు సంబంధించిన అధికారులను గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారులకు దండం పెడతాం, తాళ్ళు మొత్తం బాంచని అయ్యా మా పెండింగ్ బిల్లు ఇవ్వమని చెప్తున్నాం. మాకు ఏ పార్టీలతో అవసరం లేదు, మాకు ఏ రాజకీయాలు అవసరం లేదు. మా పెండింగ్ బిల్లు ఇస్తే చాలా మంది సర్పంచులు మీ వెనుక ఉండి మీ యొక్క పోరాటంలో ఆరాటంలో మంచులో చెడులో కలిసి మీ ప్రభుత్వానికి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మా పెండింగ్ బిల్లులు ఇవ్వవలసిందిగా మళ్ళొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన జేఏసీ సర్పంచుల సంఘానికి కృతజ్ఞతలు. జై భీమ్.